చీర దోపింది నీళ్లు తీసుకుపోతూ న్యాచురల్గా కళ్ళకు మనకి గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా బావి దగ్గర హసీను ఏ విధంగా ఉంటుందో అట్లానే ఇక్కడ కట్టారు. అట్లా కళలను కన్నులకు కట్టినట్లుగా చూపించారనమాట. ప్రతి నాగరికత, వారి యొక్క కార్యకలాపాలు, వాళ్ళ యొక్క జీవన విధానం కాదు పని, వారి యొక్క పని. బ్లాక్ స్మిత్ హౌస్, కంసాలి వారి యొక్క గృహము, వాళ్ళ యొక్క ఇల్లు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కంసాలి చూడండి, వారి యొక్క వృత్తి చేస్తున్నారు. పిల్లలు వారి యొక్క గృహంలో ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ. యాక్చువల్ ఇవన్నీ కూడా చాలా వరకు పెంకుటిల్లు లాగా పెట్టారు. అప్పట్లో ఎక్కువ పెంకుటిల్లులు ఉంటాయి, గుడిసెలు తర్వాత పెంకుటిల్లులు. అండ్ ఇటుపక్క చూస్తే కార్పెంటర్ అయిపోయింది. ఇది కూడా కార్పెంటర్ లానే ఉంది. ఇది కూడా వచ్చిపోయి కొడవాస్ హౌస్ అంటారు. పొడుగు మన అంటే కొడవాస్ హౌస్ కూర్గు వాళ్ళ కల్చర్ యాక్చువల్లీ కదా. ఆ శారీ ఆమె కట్టుకున్న విధానాన్ని బట్టి కూర్గు వాళ్ళు అని తెలుస్తుంది. చూస్తూ పోతుంటే వస్తూనే ఉన్నాయి అసలు నాన్ స్టాప్ అన్నమాట. అక్కడ పిడకలు చూపించారా, పిడకలు కొట్టారు గోడకి. కోడి వచ్చి ఆడ గింజలు తింటూ ఉంది కింద. స్కూలే దేవాలయం అంటే గ్రామీణశాల గుడి. ఇప్పుడు గ్రామీణశాల గుడి అంటే ఊళ్ళల్లో ఒక స్కూల్ని వచ్చి ఒక గుడిలాగా భావిస్తారు, అవును కదండి. పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి స్కూల్ వచ్చింది కాబట్టి చక్కగా అప్పట్లో చూడండి పిల్లలు మాస్టారు పాప చదువు పాఠశాల వేదశాలనా. ఓకే, మనం ఇందాక మీరు అక్కడ తొంగి తీశారు కదా వీడియో, ఇక్కడికి వచ్చేసింది ఫ్రంట్గా. ఇక్కడ ఎప్పుడో రావాల్సింది మనం కదా, కానీ పిల్లలతో వస్తే ఇంత ఓపిక. పంచాయతీ ప్లాట్ఫామ్. ఓకే, గ్రామీణ ప్రాంతంలో పంచాయతీలు మనకు తెలుసు కదండి, సినిమాలో మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క కూర్చునే విధానము, పంచాయతీ తీర్పు తీర్చేటప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించబడింది. చక్కగా మనుషుల్ని ఆకారాలు కానీ, వారికి వస్త్రధారణ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ అవన్నీ కూడా ఈమెని చూసినట్లయితే ఇక్కడ చీర, అందులో ఒరిజినల్ చీర కట్టుకున్నట్టే ఉన్నది. యాక్చువల్ అది చీర చూస్తే బొమ్మ, కానీ అది ఒరిజినల్ చీరలాగా ఉంది. చూసారా. ఓకే, నెక్స్ట్ బావి. చూడండి, బావిలో నీళ్లు తోడటం. అండ్ అక్కడ పక్షులు, కాకులు. ఆమె చక్కగా చీర దోపింది నీళ్లు తీసుకుపోతూ న్యాచురల్గా కళ్ళకు మనకి గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా బావి దగ్గర హసీను ఏ విధంగా ఉంటుందో అట్లానే ఇక్కడ కట్టారు. అట్లా నిజంగా చాలా శ్రమ పడ్డారు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అనిపిస్తాం కాదు, ఒరిజినల్ నిజంగా. ఇక్కడ ఏమో చూడండి, నిజంగా ఆమె నీళ్లు చేసే విధానం చూసారా. ఒక కాలు పైన పెట్టింది కానీ లాగుతూ ఉన్నది. చక్కగా బిందె వేసేసి బావిలో. సూపర్. అవతల నీకు పోటీ అన్నట్టుగా. చక్కగా ఫిష్లు తీసుకోబోతుంది. ఫిష్లే కదా, వెనక కుక్క వెంబడి పడతా ఉంది.
చేపల వాసనకి కుక్క వెంబడి పడే ఆ సీన్ చూసారా, ఎంత బాగా కళ్ళ కట్టినట్టు. మోపు మోసుకొని పోవటం, ఇక్కడ మనం చూసినట్లయితే కట్టెల మోపు మోసుకొని పోతా ఉన్నారు. తాండా వాళ్ళు అనమాట వీళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ పిల్లలు అవి ఉంటాయి కదా రాళ్ళు అన్ని పేర్చి బాల్తో కొట్టినాక పరిగెత్తుకొని పోయేది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీడు బాల్ ఇస్తున్నాడు, వీడి నుంచి వీడు ఇక్కడ బాల్ వేస్తున్నాడు. ఇక్కడ కోడి, అక్కడ లంబాడి, వీడంతా కోళ్ళు కూడా. అంటే ఇదంతా కూడా నీట్గా కూడా పెట్టారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏంటిది మేసన్స్ హౌస్, ఆల్సో కాల్డ్ వడ్డా ఆర్ వడ్రంగి వాళ్ళు. అట్లా వీళ్ళు ఇది రాళ్ళు కొట్టే పని, రాళ్ళు కొట్టి ఇదిగోండి. నాకు కూడా అలాంటి రోలు కావాలి యాక్చువల్లీ. వడ్డే వడ్డే పని అన్నమాట. వాళ్ళు ఎంత తింటారో దానికి త్రిబులు వాడు. ఇంకా భారతీయ కళలను కన్నులకు కట్టినట్లుగా చూపించారనమాట. ప్రతి నాగరికత, వారి యొక్క కార్యకలాపాలు, వాళ్ళ యొక్క జీవన విధానం, కలాపాలు కాదు పని, వారి యొక్క పని ఏంటి అని చెప్పేసి అండ్ వాళ్ళ కళ్ళకి కట్టినట్టు మనకి చూపించడం జరిగింది అనమాట. గ్రామీణ ఫిషర్స్ మ్యాన్ హౌస్, ఫిషర్స్ మెన్స్, చేపలు పట్టేవాళ్ళు. కానీ ఆడేం లేదా కూరగట్ల దీనిలో ఇక్కడ నూరుతుంది ఆమె. లైమ్ స్టోన్ మేకర్ హౌస్. ఓహో, ఇవి ఇటుకరాళ్ళు, సున్నబట్టి. ఓ, సున్నబట్టీలు అసలు నేనైతే చూడలేదు, ఇక్కడ చూస్తా ఉన్నా. ఇక రోడ్డు కదా అయిపోయింది. ఎనర్జీ అయిపోయింది దాదాపు. చాలా వరకు అయితే మేము తిరిగి ఎనర్జీ దాదాపు అయిపోయినట్లే అండి. ఇక్కడ మనం లాస్ట్గా చూసినట్లయితే లంబాడి వాళ్ళు. ఇక్కడ చూడండి, లంబాడి వాళ్ళ వస్త్రధారణ అండ్ వాళ్ళ పని చక్కగా. చెప్పులు కుట్టేవారి హౌస్ యాక్చువల్లీ. ఇంకోటి అసలు ఇది మిస్ అయిపోయింది, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనం వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉన్నాను యాక్చువల్లీ. ఇదిగో గ్రామీణ ఊళ్ళల్లోకి వెళ్తే ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి, అవునా కాదా చెప్పండి? ఎంత బాగా పెట్టారు కదా, కుక్కలు, పందులు. ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టంలోకి మనం ఇప్పుడు ఎలా పోతున్నామో, ఇదంతా ప్రస్తుతానికి హౌసెస్ చూసాము. ఇప్పుడు ట్రెడిషనల్ ఫార్మింగ్ హౌస్కి సిస్టమ్, హౌస్ కాదు, ఎట్లా ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది మనం చూడబోతున్నాం. రండి. ఈ టికెట్ నాకైతే మంచి సీట్ అయితే దొరికిందండి. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను. ఇంకా అసన్న గారు వీడియో తీస్తారు. కాబట్టి ఇదంతా రోతగా ఉంది కొంచెం, ఇంకా ముందు కూడా ఉన్నాయి డ్రెస్. ఇది ఏమాట అండి, అది ఏదో అంటారు కదా దాన్ని, అది చూసేయండి.
ఈ వెనక చూసినట్లయితే ఇదిగోండి పొలంలో ఏ విధంగా ఫార్మింగ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, విత్తనాలు చల్లటము. అక్కడ చూడండి ఏమంటారు బ్రష్ వాటిని, సద్దిమూట తీసుకుపోతున్నాడు ఆయన అక్కడ గడ్డపారేనా అది చిలకపార జొన్నదన్నమాట, జొన్నలు వేసారు. ఫార్మర్స్ మార్కెట్ ఇది వచ్చేసి మనకి చూస్తున్నాం కదండి, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మార్కెట్ రైతులు పండించినవి తీసుకొచ్చేసి ఈ విధంగా పండించిన తర్వాత మార్కెట్కి తీసుకొచ్చి వాళ్ళు అమ్మటము, వేరే వాళ్ళకి అమ్మటం, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాము. అమ్ముతారు చూడండి. అది వచ్చేసి ఇదంతా కూడా ఆడొచ్చేసి కూరగాయలు. బసవన్న కదా, డూడు బసవన్న, డోలు బసవన్న, డూడు కాదు. చూడండి మనం మర్చిపోతున్నాం మన కల్చర్ ఇవన్నీ కూడా ఏ విధంగా వీటి మాటలు వాళ్ళని ఏమంటారు అనేది కూడా మర్చిపోయాను నేనైతే. ಅದು ಕಾಲು ಇದಾಗಿರ್ತಾನೆ ಸರ್, ಅದಕ್ಕೆ ನಾಲ್ ಬಿಡ್ತಾರೆ ಸರ್, ನಾಲ್ಗಾರ ಅಂತಾರೆ ಸರ್. ಮಳೆಗಾಲ ಟೈಮ್ನಾಗ ಬಿತ್ತ ಟೈಮ್ನಾಗ ಸ್ವಲ್ಪ ಕುಂಟದ ಇರ್ತಾವೆ ಸರ್, ಕುಂಟಬಾರ್ದಂತ ಕೆಬ್ಬಣದ ನಾಲ್ ಹಾಕ್ತಾರೆ ಸರ್. ಅದು ಕಟ್ ಆದ್ರೆ ಸರ್ ಕೆಳಗಡೆ ಎರಡು ಮೇಲೆ ಎರಡು ಕಾಣ್ತಾ ನೋಡಿ ಸರ್ ಗಾಡಿ. ನಾವ್ ಹೆಂಗ ಚಪ್ಪಲ್ ಹಾಕ್ಯಂದಾಗ ಹಳ್ಳು ಗೊತ್ತಂಗಲ್ಲ, ಹೌದು ಆ ತರ ಇರುತ್ತ ಸರ್. ಓಕೆ. ಇಲ್ಲಿ ಸ್ಪೆಷಲ್ ಏನು ಆಕ್ಚುಲಿ? ಇಲ್ಲಿ ಹಳ್ಳಿ ವಾತಾವರಣ ಸರ್. ಯಾವ್ದು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಇದಕ್ಕೆ ಬೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್? ಹಳ್ಳಿ ಸೊಗಡೆ ಸರ್ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಇದು ಒಂದು ಮಾರ್ಕೆಟ್ ಥರನಾ ಇದು? ಇದು ಮಾರ್ಕೆಟ್ ಥರ ಸರ್. ಇದು ಮಾರ್ಕೆಟ್ ಅದ, ಇದು ಎತ್ತಿನ ಮಾರ್ಕೆಟ್ ಸರ್. ಎತ್ತಿನ ಮಾರ್ಕೆಟ್. ಮಾರೋದಕ್ಕ ತಗೊಳ್ಳೋದಕ್ಕ ಕೊಡೋದಕ್ಕ. ಅದು ಅವರು ದಲ್ಲಾಳಿದಾರ ಸರ್, ವ್ಯಾಪಾರಸ್ಥರು.
కుస్తీ పట్టేది ఇవన్నీ కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో కుస్తీ పట్టడం వల్ల చూస్తాం. ఇక్కడ చక్కగా భోజనం చేయడానికి జొన్న రొట్టె ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక థాలీ వచ్చేసి 300 రూపాయలు అండ్ సపరేట్గా కూడా ఉన్నాయి. కాఫీ సోడా ఇవన్నీ కూడా చక్కగా భోజనం చేసి గ్రామీణ ప్రాంతం రుచులు. रोटी है चपाती मिलेगा షుగర్కి పైన ఉన్నాయి చూడు. झूठ बोलता है జీరా రైస్ ఉంది, గీ రైస్ ఉంది, వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది, సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుందామా? ఇది like to wait or do you want to come inside? We can go inside. Yeah. Oh, okay. I sent my mom the picture of us last night. That is my mom.
₹100 అంట హార్స్ రైడ్. చేయమంటావా? కోలాట సంక్రాంతి గీతే. ಚೆನ್ನಾಗಿದೆ ಚೆನ್ನಾಗಿದೆ ಚೆನ್ನಾಗಿದೆ. ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ನಮಸ್ಕಾರ. ఈ రంగోలీ గార్డెన్స్ మోడల్ హెరిటేజ్ విలేజ్ అనే ప్రాంతానికి మేము వచ్చాము. తర్వాత చాలా చక్కటి ప్రదేశము. చూశారు కదండి, పార్ట్ 1 పార్ట్ 2 మోడల్ విలేజ్ వ్లాగ్స్ చాలా చాలా బాగున్నాయి కదా. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.